ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరినీ దయచేసి మనకి ఇవాళ కార్యక్రమాన్ని విష్ చేయడానికి మనతో పాటు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీతో పాటు ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బట్ ఎవరైనా అది కూడా special occasion. Chapatlo. Thank you so much for joining us today's occasion, sir. Wonderful. An expert in healing bones and hearts alike, a trust. Dr. V. Anjaney Prasad Garu, MTech Structural Engineering. Sir, we request you to please come onto the stage. Vamsi Garki, Masaki Garu. Right Infra vari oka visionary project which has come true ivala ante ila undabothu adhyaksha ati thank you so much, thank you. Moving ahead, play chesina meer alapinchina sare ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్య అతిథులు అందరికీ కూడా ఇస్తారు. స్టార్ట్. 5 4 3 2 1 ఎలైట్ ఇన్ఫ్రా స్కై సిటీ బ్రోచర్ లాంచ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవాళ బ్రోచర్ లాంచ్ ని ఇవాళ స్టేజ్ ఎలైట్ ఇన్ఫ్రా స్కై సిటీ ఈ ప్రాజెక్ట్ తరఫున మా యొక్క చిన్న జ్ఞాపికని మీరు అందుకొని స్మాల్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ అవర్ ఎండ్. మీ రూల్స్ పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వాలని మీరు ఇక్కడికి రావడం చాలా 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 సంతోషంగా ఉంది. మనకి విచ్చేసినటువంటి రిక్వెస్ట్ చేస్తున్నామండి. వారి స్కై సిటీ ప్రాజెక్టు బ్రోచర్ లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులు సోదరులు ప్రభాకర్ గారు నన్ను ఆహ్వానించారు. ఇక్కడ మంచి వాతావరణం అయితే బాగుంది. చాలా చక్కటి వాతావరణంలో మంచి ఒక ప్రాజెక్టు తీసుకురావడం అనేది నా నియోజకవర్గంలో ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో రావడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు సంతోషిస్తానంటే ఇది అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి ప్రజలు దీనిలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా
అన్ని సౌకర్యాలు ప్రామిస్ చేసినట్టుగా బ్రోచర్లో చూపించినట్టుగా చక్కటి సౌకర్యాలన్నింటినీ అందజేస్తే అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రెరా అప్రూవల్ కూడా రావాలి, మరి వచ్చిందో లేదో తెలియదు. రెరా అప్రూవల్ ఉండాలి. అదేవిధంగా అన్ని పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. నేను 100% ఇటువంటి ప్రోగ్రామ్స్కి రాను. ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా ఇంతే. 190 మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని మభ్యపెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే, ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది చెప్తారు, మనం అమ్మిస్తారు, మనంతో అమ్ముకుంటారు. కానీ మనకు ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే మనకు నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది. అంతేకాకుండా నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ జరుగుతాయి. కానీ నేను నిర్వాహకులకి, మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్, ఎలైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే చెబుతున్నారో అది కానీ మీరు అమలు చేయకపోతే అమలు చేపించే పూచి నాది. ఎందుకంటే నేను ఊరుకోను, ఖచ్చితంగా దాని మీద గట్టిగా ఉంటాను. ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా సరే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదని కూడా గుర్తు చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనేమోను. ఎందుకంటే మీరు నన్ను పిలిచారంటే ఈ ప్రాజెక్టు ఓపెనింగ్కి శ్రావణ్ కుమార్ వచ్చాడు, ఆయన చూసి మేము కొన్నాము, ఆయన ఓపెన్ చేశాడు అనే మాట నాకు తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత మీదని కోరుకున్నాను. ఇందులో ఏమి తేడా వచ్చినా, ఎక్కడ చిన్న లోపం ఉన్నా సరే తప్పకుండా నేను వీళ్ళతో చేపించేదాకా కూడా నేను ఉంటానని కూడా మీకు హామీ ఇస్తూ, ముఖ్యంగా ఇది సభాముఖంగా చెప్పేది కాదు, నేను అసలు ఈ కార్యక్రమానికి రావడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ప్రభాకర్ నాకు సోదర సమానుడు. ప్రభాకర్ పిలిస్తేనే వచ్చే, వీళ్ళు ఎవరు నాకు తెలియదు, ఒక్కరు కూడా తెలియదు. ప్రభాకర్ పిలిచాడు. ప్రభాకర్ ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నాం. ఆయన ఒక ప్రాజెక్ట్ ఫోన్లో చెప్తే వచ్చారు. వీళ్ళు నన్ను ఎవరు కూడా పిలిచి ఆఫీస్కి వచ్చి ఆహ్వానించిన వాళ్ళు కాదు. ప్రభాకర్ ఫోన్ చేశాడు, నేను వచ్చాను. నా మాట నిలబడాలంటే శ్రావణ్ కుమార్కి ఒక ఇంటిగ్రిటీ ఉంది, శ్రావణ్ కుమార్కి ఒక నిజాయితీ ఉంది, శ్రావణ్ కుమార్కి ఒక కమిట్మెంట్ ఉంటుంది. నేను ఏదైతే చెప్తానో అది చేస్తాను. చేయటానికి 99.9% ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే నిర్మోహమాటంగా నేను చేయలేకపోయానని చెప్పి ప్రజలకు క్షమాపణ కూడా అడిగే లక్షణం ఉంది నా దగ్గర. కాబట్టి నేను ఎలైట్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ కూడా లేకుండా చేస్తే నాకు సంతోషం. ఫర్దర్గా ఏదైనా ప్రోగ్రాంకి పిలిస్తే వస్తా, లేకపోతే ఇంతటితోనే కట్ ఆఫ్ అని కూడా తెలియజేస్తున్నాను. కావున సోదరు మనలారా, ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడు కానీ, ఒక డబ్బున్నవాడు కానీ, ఒక పేద వర్గాల వారు కానీ ఒక స్థలం కొనుక్కోవడం అనేది ప్రతి వాడి జీవితంలో ఒక కళ. లేదా ఒక ఇల్లు కట్టడం అనేది జీవితం మొత్తం మీద ఒక్కసారి జరుగుతుందో 2 సార్లు జరుగుతుందో కూడా తెలియదు. అటువంటి సందర్భంలో దాన్ని అటువంటి నమ్మకాన్ని, అటువంటి ఆలోచనని పెట్టుబడిగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఆ హామీల్ని, ఏదైతే కళ ఉంటుందో ఆ కళను నెరవేర్చడంలో మీరు బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటామని బొమ్మలేసి చూపిస్తున్నారు. ఆ బొమ్మల్ని నిజం చేయాల్సిన బాధ్యత ఉంది. అది నా ఉద్దేశం. అటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు సపోర్ట్ ఉంటుంది. అందులో ముందుకు వెళ్ళలేదా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉండదని కూడా చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. అందుకనే నేను 99.9% రియల్ ఎస్టేట్ వెంచర్లు ఓపెనింగ్కి రాను. ఎందుకంటే ప్రజల కాలాలని నిర్వీర్యం చేసే హక్కు మనకు లేదు, వాళ్ళని నాశనం చేసే హక్కు మనకు లేదు. మన వ్యాపారం కోసం ఎదుటివాడి కళల్ని నాశనం చేయటం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అది మంచి విధానం కాదని తెలియజేసుకుంటూ, అలాంటి వాతావరణం ఎలైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయరని నేను భావిస్తూ, అది ఏదైనా వస్తే ప్రభాకర్ని పట్టుకుని గట్టిగా నిలదీసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యాలన్నీ రప్పించే పూచి చేస్తానని మాటిస్తూ, మరి నన్ను పిలిచినందుకు, మమ్మల్ని గౌరవించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్.
థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు సాయి కుమార్ గారి డైలాగ్ ఒకటి అన్నగారు. గుర్తు. ప్రభాకర్ గారు, ఏదైతే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏదైతే ఎలైట్ ఇన్ఫ్రాలో ఈరోజు బ్రోచర్లో మేము చెప్పామో అవన్నీ కూడా 100% సాధ్యం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట పోతే నా మాట పోయినట్టే. ఈ ఏరియా వాసిగా నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్యే గారు ఏదైతే మా మీద నమ్మకంతో ఉన్నాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఏ ప్రాజెక్టుకైనా నేను వస్తానని తట్టుగా నేను చేసి నిరూపిస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సూపర్ ప్రభాకర్ గారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజున ఎలైట్ ఇన్ఫ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం. కానీ ఇందుట్లో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా 10 మంది ఉన్నాము. అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున దోగుబరి గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం, ఓఆర్ఆర్ ఉన్న ప్రాంతం, అట్లానే 2 హైవేలు నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగుబరు అనే గ్రామం మధ్యలో ఈ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో 40-50 సంవత్సరాల కూడా నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి గుడ్ విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాళ్ళ నుంచో సేవలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని సంస్థల వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పేరేచర్లు సుదూరంలో ఉండారో చుట్టుపక్కల వారికి కూడా ఇటువంటి మంచి రాజధానికి అనుకూలంగా ఇక్కడ వాటర్ కానీ అట్లనే డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అనుకూలంగా ఏదైతే ప్రజలకు అవసరాలకు అనుకూలంగా తయారు చేసే విధంగా మా గుడ్ విల్ పోగొట్టుకోకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని విషయాలు వచ్చాలకే 30 ఎకరాల 50 సెంట్లు. ఈ 30 ఎకరాల 50 సెంట్లో కూడా అన్ని రకాల సీసీ రోడ్లు అయితే మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సిఆర్డిఏ మరి అన్ని అప్రూవల్ పొంది రేపు స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అతి తక్కువ ధరకే మరి ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. రాజధానిలో ఇది ఆల్రెడీ మున్సిపాలిటీలో కూడా కలిసినటువంటి ఏరియా. ఇటువంటి ఏరియాని మేము ఎంచుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రజలు కూడా అనేక రకాల స్ట్రెస్లో ఉండగానే ఇక్కడికి వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి మంచి ప్రదేశంలో మరి మేమందరం కూడా 10 మంది డైరెక్టర్లను కలిసి ఇక మంచి వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు పరంపర మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కొంతమంది సేవా దృక్పథంలో ఉన్నాం. మరి నేనైతే వచ్చేది పొలిటికల్లో ఉండా కాబట్టి ప్రజలకి ఏదైనా కానీ అవసరాలకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి అట్లానే ఇక్కడ తాడికొండ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మంచి కార్యక్రమాల ద్వారా మంచి సర్వీస్ ఇస్తే నేను ఎప్పుడు కూడా మీకు అండదండగా ఉంటానని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి చేయాలని చెప్పేసి అలానే ఈ ప్రాజెక్టు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అట్లానే మేము కూడా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం, ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైతే మేము వెంచర్లో బ్రోచర్లో చెప్పిన విధంగా అన్నీ చేస్తామని చెప్పేసి అలానే మరి ఇటువంటి మంచి అవకాశాన్ని కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు కానీ పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా సంస్థ తరఫున మా డైరెక్టర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తరఫున మేము మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి హామీ ఇస్తున్నాము. మేము నామ్స్కి సిఆర్డీఏ నామ్స్కి కానీ రేరా కానీ ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఆయనకు మాట పడకుండా ఆయన కోరుకున్నట్టు విధంగా మేము చేయడానికి అన్ని విధాల శాయశక్తిలో కృషి చేస్తాం. ఆయనకు మాట రానివ్వమని మేము హామీ ఇస్తున్నాం. ఎలైట్ ఇన్ఫ్రా ఈ స్కై సిటీ అనే ప్రాజెక్టు దోగిపరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వెంచరు సిఆర్డీఏ నామ్స్ కంటే మించి చేస్తున్నాము. ఏంటంటే 60 ఫీట్ రోడ్స్, 40 and 33 ఫీట్ రోడ్స్ కూడా అన్ని సీసీ రోడ్స్ విత్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎంతమందికో ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి
ఎవరి మీద డిపెండ్ కావక్కలేదు. ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ లైన్ కానీ, ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు గుంటూరు నుంచి 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. ఒక 400-600 యార్డ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఎలైట్ ఇన్ఫ్రా కావాలంటే మేమే చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము. ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ లోపల ఎక్కడా కూడా ఇన్ని కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ లేదు. దిస్ ఈజ్ ద వెరీ గ్రేట్ఫుల్ ప్రాజెక్ట్ మా ఎలైట్ ఇన్ఫ్రాకి. ఇది స్కై సిటీ అనేది నెంబర్ 1 ప్రాజెక్ట్ అవుతుందని మేము ఊహిస్తున్నాము. అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంది. వచ్చిన వాళ్ళు కూడా అదే మాకు ధన్యవాదాలు చెప్తున్నారు. మంచి ల్యాండ్ సెలెక్ట్ చేశారని మా గ్రూప్కి కానివ్వండి, వచ్చిన మిత్రులకి అందరికీ కూడా సభాముఖంగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.